అండి నమస్తే. ఎలా ఉన్నారు? సో, ఆల్రెడీ ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అరేస్ మీద, స్ట్రింగ్స్ మీద. నౌ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ మీద. బబుల్ సార్ట్ డీఎస్ఏ చెప్తా అని చెప్పాను కదా! డీఎస్ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బబుల్ సార్ట్ అనమాట. బబుల్ సార్ట్‌లోని ఏంటంటే రిపీటెడ్‌లీ స్వాపింగ్ జరుగుతదనమాట. మనం సార్టింగ్ అంటే ఏంటి? ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. ఏవైనా మనం నంబర్స్ కానీ ఏమైనా ఇస్తే అది ఆర్డర్‌లో అరేంజ్ చేయడం కోసం మనం సార్టింగ్ యూజ్ చేస్తాం. సో, బబుల్ సార్ట్‌లో ఏంటంటే అదేంటి రిపీటెడ్‌గా స్వాపింగ్ చేస్తుందనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఎలిమెంట్‌ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌తోని కంపేర్ చేసుకొని స్వాప్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ మనం ఉన్నాయో అన్నిటితోని కంపేర్ చేస్తుందనమాట. అంటే అదే అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! పక్కన ఏ ఎలిమెంట్స్ ఉంటాయో ప్రీవియస్ ఎలిమెంట్ అడ్జసెంట్ ఎలిమెంట్‌తోని నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపేర్ చేస్తూ ఉంటదనమాట. అది అయినంత వరకు. మళ్ళీ నెక్స్ట్‌కెళ్ళేటప్పటికి మళ్ళీ అరేంజ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ మళ్ళీ కూడా ఒకవేళ రాంగ్ అయిందనుకోండి మళ్ళీ స్వాపింగ్ జరుగుతుందనమాట. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ సార్ట్‌లో ఏంటంటే ఇది కొంచెం సింపుల్ సార్టింగ్ టెక్నిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇన్సర్షన్ ఎలా చేస్తాం? ఒక ఆర్డర్‌లోని అంటే అసెండింగ్ ఆర్డర్ లైక్ దట్. అంటే నెక్స్ట్ 1 తర్వాత 2 ఎట్లా వస్తుంది అలాగనమాట. అలా కరెక్ట్ పొజిషన్ అదేంటంటే పొజిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కరెక్ట్ పొజిషన్ వచ్చినంత వరకు ఆ ఇన్సర్షన్ జరుగుతూ ఉంటదనమాట. కరెక్టా కాదా అని ఏ ఎలిమెంట్ ఎక్కడ ఏంటి అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మెర్జ్ సార్ట్ ఆర్ క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ చాలా ఈజీ అనమాట. ర్యాండమ్‌గా ఇన్సర్షన్ చేస్తూ ఉంటుంది. లెస్ మెమొరీని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే దాన్నేంటంటారంటే అంత సెక్యూర్ కాదు. సో, ఇప్పుడు మెర్జ్ సార్ట్ తీసుకుందాం. మెర్జ్ సార్ట్‌లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక అరేని అది 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తుందనమాట. 2 హాఫ్స్ కింద డివైడ్ చేసి అది అప్పుడు సార్టింగ్ చేస్తుంది. చేసిన తర్వాతలా ఫైనల్‌గా మళ్ళీ ఏదైతే 2 హాఫ్స్‌ని డివైడ్ చేసింది కదా దాన్ని మెర్జ్ చేస్తుందనమాట. మెర్జ్ చేసి ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ చూపిస్తుందనమాట. ఇదొక మెథడ్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వెషన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఇది కొంచెం ఎర్రర్‌లా కాకుండా ఏంటంటే ఇది మెమరీ బేస్డ్ కాదనమాట లింక్డ్ లిస్ట్ అనేది. దీనికి ఏంటంటే నోడ్స్ కనెక్షన్ ఉంటుందనమాట. ఫస్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ ఇట్లా ఉంటదనమాట. సో, లింక్డ్ లిస్ట్‌లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్. సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో ఏంటంటే ఓన్లీ ఫస్ట్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ అలా నెక్స్ట్ నోడ్‌కి ఏదైతే ఉందో దాని తాలూకు లింక్ ఉంటుంది. నథింగ్ బట్ రిఫరెన్స్ అనమాట. దాన్నే కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్‌లో ఏటవుతుందంటే అంటే ఫస్ట్ నోడ్ ఏదైతే ఒక నోడ్ ఉందో దానికి ప్రీవియస్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నోడ్‌కి మళ్ళీ నెక్స్ట్ లింక్ ఉంటుంది. అంటే ఒక నోడ్ అయితే తీసుకున్నామో దానికి ముందు కూడా రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా రిఫరెన్స్ ఉంటుంది. నథింగ్ బట్ లింక్ అనమాట. ముందు లింక్ ఉంటుంది, నెక్స్ట్ లింక్ ఉంటుందంట. దీనికి ఒక నథింగ్ బట్ రిఫరెన్స్ అంటే ఒక ఐడి అనుకోండి. ముందు ఒక ఐడి ఉంటుంది, సెకండ్ దానికి ఒక ఐడి ఉంటుందన్నమాట. నథింగ్ బట్ అడ్రస్. అది డబుల్ లింక్ లిస్ట్ అనమాట. అంటే ఒక డేటా రిఫరెన్స్. సో, ఫస్ట్ దాంట్లో డేటా ఉంటుంది, సెకండ్ దానికి రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ని బేస్ చేసుకొని ఇది కనెక్షన్ చేస్తుంది అనమాట లింక్డ్ లిస్ట్లోని. దాన్ని బేస్ చేసుకుని దాన్ని లిస్ట్ని అరేంజ్ చేస్తుంది అనమాట లింక్డ్ లిస్ట్లోని. నెక్స్ట్ వచ్చేసి స్టాక్. సో, స్టాక్‌లో ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. మనం స్టాక్‌లో ఏదైతే మనం అరేంజ్ చేస్తామో ఏదైతే లాస్ట్ వస్తుందో అది ఫస్ట్ వస్తుందనమాట పిక్ చేసుకుంటే. దానికి కోడింగ్ రాయాలి. సో, ఇందాక లింక్ లిస్ట్‌లో ఒక డౌట్ రావాలి. ఆల్రెడీ అంటే డబుల్ లింక్ లిస్ట్‌లోని స్టార్టింగ్ నోడ్‌కి మరి రిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు. స్టార్టింగ్ నోడ్‌కి రిఫరెన్స్ అక్కర్లేదు. ఎందుకంటే దానికి బిఫోర్ నోడ్ లేదు కాబట్టి దానికి రిఫరెన్స్ అక్కర్లేదనమాట లింక్ లిస్ట్‌లో. సో, ఇప్పుడు స్టాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని. ఏదైతే లాస్ట్ వస్తుందో దాన్ని ఫస్ట్ పిక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూ అనమాట. క్యూలో ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే ఫస్ట్ వస్తారో దాన్ని ఫస్ట్ పిక్ చేసుకుంటాం మనం ఫస్ట్ అవుట్ అనమాట. సార్టింగ్‌లోనే కొంచెం ఇలా ఒక ఆర్డర్‌లోని టెక్నిక్ చేసుకోవడం, అరేంజింగ్. సో, నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. బైనరీ సెర్చ్ ట్రీ ఏంటంటే ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఆల్రెడీ టెక్నిక్స్ ఉన్నాయి కదా! ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. ఏంటంటే టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనమాట. దేనికి యూజ్ చేస్తామంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ అంటే ఒకటి స్వాపింగ్ అని రకరకాలు మనం చేసాం బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్‌లో. దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపారిజన్స్‌ని రెడ్యూస్ చేస్తది. దానివల్ల ఏంటి టైమ్ కాంప్లెక్సిటీస్ తగ్గుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది కదా! సో, నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ తగ్గుతాయి అన్నమాట ఇందులోని మళ్ళీ లెఫ్ట్ బైనరీ ట్రీ, రైట్ బైనరీ ఇలా కొంచెం మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిదే. ఏదో ఒకటి పిక్ చేసుకొని మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి
ఒకటి ప్రిపేర్ అయితే చాలు, ఏదో ఒకటి దాని మీద బేస్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ మ్యాప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హ్యాష్ మ్యాప్ మీద ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇది ఏంటంటే కీ వాల్యూని బేస్ చేసుకొని చేస్తుంది అనమాట. ఒక మ్యాప్ ఉంటుంది, దాంట్లో కీ వాల్యూస్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని చేస్తుంది అనమాట. అందులో మేలే హ్యాష్ మ్యాప్లో టైప్స్ ఉన్నాయి. అది మనకి అంత అక్కర్లేదని అనుకుంటున్నాను. ఓన్లీ హ్యాషింగ్ గురించి తెలుసుకోండి అండ్ ఆర్డర్డ్ ఉంటాయి కదా, అవి తెలుసుకుంటే చాలా ఆపరేషన్స్ గురించి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.